హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను MENANAKUTTI. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో అందరూ కరోనా వల్ల ఇంట్లోనే ఉంటున్నారు. సో అలానే ఉండండి, సేఫ్గా ఉండండి. సో నేను పెద్ద సెలబ్రేషన్స్ అంటూ ఏం చేసుకోలేదండి. సో నేను వంటలు ఏం చేశాను ఉగాది రోజు అన్నది వీడియో అనమాట. సో స్టార్ట్ చేద్దామా నా వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మైదా తీసుకున్నాను. ఒక కప్పుకి మైదాకి 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకొని కలిపి పెట్టుకున్నాను. 3 hours పెట్టుకున్నాను కలిపి. ఇంకో కప్పు మనం పచ్చెనగపాయలు అనమాట తీసుకొని వాటిని నానబెట్టాలి. ఒక 1 hour నానబెట్టి బాయిల్ చేసుకోవాలి. 1 hour బాయిల్ అయిన తర్వాత సో 1 కప్పు పచ్చెనగపాయలకి 1 కప్పు బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. గీ వేసుకోవాలి ఒక 2 spoons. నేను ఈ ప్రాసెస్ మొత్తం అంతా అస్సలు నూనె యూస్ చేయలేదండి, ఓన్లీ గీనే యూస్ చేశాను. సో గీ వేడైన తర్వాతన మనము మిక్సీ పట్టిన అంతా ఇట్లా గీలో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes కానీ 7 minutes కానీ ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. అంతా మనకి దగ్గర పడిపోయిన దాకా బాగా వేయించుకోవాలి. సిమ్లో ఒక 7 minutes కంటిన్యూస్గా తిప్పతానే ఉండాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అంతవరకు. ఇట్లా అయింది కదా, దగ్గర పడింది కదా. సో దీన్ని ఇట్లా ఆరబెట్టుకుందాం. దీనికి అంత పల్చగా రాసుకొని 1 గంట పాటు ఆరబెట్టుకుంటే బాగా దగ్గర పడుతుంది. ఇంకా 1 hour తర్వాత ఇట్లా బాల్స్ చేసుకోవాలన్నమాట. అన్ని ఈ సైజులో మన ఇష్టం, ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. నేను ఈ సైజులో చేసుకున్నాను. సో మనం ఫస్ట్లో నానబెట్టుకున్నాం కదా మైదాను బొంబాయి రవ్వ, అది 3 hours తర్వాత ఇలా ఉంటుంది. ఆ తర్వాత మనం చేసుకున్న మిశ్రమం దానికన్నా కొంచెం చిన్న సైజు ఉండ చేసుకోవాలి. దాని లోపల ఇది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అంతా ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి చిన్నగా. సో ఇవి నా బొబ్బట్లు అనమాట. చాలా బాగా వచ్చాయి. నేను అనుకోలేదు ఇంత బాగా వస్తాయని. సో నేను ఇంకా చేశాను. ఉగాది పచ్చడి చేసిన, అండ్ పులిహోర, పప్పు, రసం చేసిన. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో ఇది నా ఉగాది సెలబ్రేషన్స్.